మన బంధుమిత్రులందరికీ నమస్తే. తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఎవరైనా. మన కళ్ళ ముందు ఉన్న ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులే. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కోసం తిని తినక కష్టాలను భరించి మనల్ని చదివించి మన కోసం, మన చదువుల కోసం, మన భవిష్యత్తు కోసం శ్రమిస్తూ ఎన్నో అవమానాలు భరిస్తూ తినకుండా పస్తులు పడుకున్న రోజులు ఎన్నో మనం చూసాం. వాళ్ళ ఆనందాలను సుఖాలను వదులుకొని మన ఆనందాలంలోనే వాళ్ళ ఆనందాన్ని చూసుకొని వారి శక్తి కొలది కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మన కోసం వాళ్ళ శక్తి కొలది డబ్బు రూపంలో కానీ ల్యాండ్ రూపంలో కానీ మనకు అందించారు. అలాంటి మన తల్లిదండ్రులు రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అనేది జీవిత సత్యం. అలాంటి తల్లిదండ్రులను అనేక రకాలుగా బాధ పెడుతూ మానసికంగా చంపేస్తూ పట్టించుకోకుండా పాపాలను మూటగట్టుకుంటున్న ఈ రోజుల్లో మనకు జన్మనిచ్చిన వారిని మనం చూడకుంటే మన పిల్లలు కూడా మనల్ని చూడరనే విషయాన్ని కూడా తెలుసుకోలేని ఈ రోజుల్లో, బంధాలకు రక్త సంబంధాలకు విలువలేని ఈ రోజుల్లో, అవసరం ఉంటేనే మనవాడు లేకుంటే పరాయివాడిగా చూసే ఈ రోజుల్లో, ఒకప్పుడు అభిమానాలు ఆప్యాయతలు కరువయ్యవుతున్న ఈ రోజుల్లో, వయసులో పెద్దవారిని గౌరవించని ఈ రోజుల్లో మనిషి తనను తాను స్వార్థం అనే డబ్బు ముసుగులో బ్రతుకుతున్నాడు. కన్నవారిని ఒకే కడుపున పుట్టిన తోబుట్టువులను, మన రక్త సంబంధికులను అందరినీ తమ పంతాలతో పట్టింపులతో ఆస్తుల కోసం తమ అహంకారపూరిత ధోరణితో అందరినీ దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో పలకరిస్తేనే ఎలాంటి ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని ఆలోచించి మనకు సంబంధించిన మనిషి ఎదురుగా కనిపించినా కానీ చూడనట్టుగా పలకరించని ఈ రోజుల్లో తమ అవసరాలకు ఎదుటివారిని వాడుకొని ఎదుటివారి అవసరాలకు తప్పించుకుని తిరిగే ఈ రోజుల్లో తమ అవసరాలను డబ్బులు తీసుకుని సమయానికి తిరిగి ఇవ్వకపోగా సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్న ఈ రోజుల్లో సహాయం చేసి కూడా బంధాలకు రక్త సంబంధాలకు దూరంగా చేసుకుంటున్న ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని ఈ రోజుల్లో మనం నమ్మిన మనవాళ్లే నిలువున ముంచే ఈ రోజుల్లో అవతలి వాడు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నా అవసరం తీరితే చాలు అనుకుంటున్న ఈ రోజుల్లో మన వారసులందరినీ మన రక్త సంబంధికులను ఒకే వేదికపై పరిచయం చేయాలనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనిషి జన్మ అనేది అదృష్టంగా నేను భావిస్తాను. అలాగే రక్త సంబంధం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అని నేను వింటూ ఉంటాను. ఈ ప్రపంచంలోనే ఎన్నో కోట్ల జనాభాలో మనమే ఎందుకు రక్త సంబంధికులం అయ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మన ఈ బంధం ఈ జన్మకే. మన అమ్మ అయినా, మన నాన్న అయినా, అక్క అయినా, అన్నైనా, చెల్లైనా, తమ్ముడైనా, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయి, పిన్ని, మన తాతలు ముత్తాతలు, మన బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా ఈ జన్మకే. ఈ బంధం మరలా ఉంటుందో లేదో నాకు తెలియదు, మళ్ళీ కలుస్తామో లేదో నాకు తెలియదు కాక తెలియదు. ఎప్పటి వరకు మనం బ్రతుకుతామో ఎవరికీ తెలియదు. ఎవరి బండి ఎక్కడ ఆగిపోతుందో, ఏ క్షణం ఆగిపోతుందో ఎవరికి తెలియదు. కనుక సంవత్సరానికి ఒక్కసారి అయినా మనమందరం మన కుటుంబ సభ్యులందరినీ, మన రక్త సంబంధికులందరినీ, మన వారసులందరినీ ఒకే వేదికపై కలిపే మన వంతు ప్రయత్నం చేద్దాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా గమనించాలి, నేను నా ఉద్దేశపూర్వకంగా కానీ ఎవరిని ఉద్దేశించి కానీ నేను ఈ వీడియో చేయలేదు. ఈ సమాజంలో రోజు రోజుకు కనుమరుగవుతున్న బంధాలు బంధుత్వాల గురించి మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బిజీ లైఫ్ నడుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తేనే ఇల్లు గడిచే రోజులు ఉన్నాయి. అయినా కానీ ఒక్కరోజు అనుకుని అందరూ కలుస్తారని ఆశిస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా బాధ కలిగించినా, ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించగలరు. నేను మీ ఆంజనేయులు పెన్నేరు.